ఆ ముగ్గురిని జగన్ మభ్యపెట్టారా? మంత్రి పదవులు ఇస్తామంటే మాత్రం జనం ఓటేసేస్తారా? కనీసం తమ గెలుపుపై క్యాండిడేట్లకు కూడా నమ్మకం ఉంటలేదా? అసలు వీళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం తర్వాత సంగతి. ఇంతకు జగన్కు అధికారం మళ్ళీ దక్కుతుందా? ఫలితాల తర్వాత ఆ ముగ్గురి సంగతి ఏంటి? ఈసారి పవన్ కళ్యాణ్ను, లోకేష్ను, చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని భావించిన జగన్ వీరిపై పోటీ చేసిన అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ మీద వంగా గీత, లోకేష్ మీద మురుగుడు లావణ్య, చంద్రబాబు మీద భరత్ పోటీ చేయగా ప్రచారంలో భాగంగా వారిని గెలిపించండి, మంత్రి పదవులు ఇస్తాను అని జగన్ ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసిన తరుణంలో పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి ఇబ్బంది తప్పదన్న సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో వాళ్లకు మంత్రి పదవులు తర్వాత ముందస్తులు వైసీపీకి మళ్లీ అధికారం వస్తే కదా అంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇంకోవైపు వంగా గీత, లావణ్య, భరత్ ఈ ముగ్గురిలో కూడా ఎక్కడా గెలుస్తామన్న కాన్ఫిడెంట్ అయితే కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నేతలపై మహిళా అభ్యర్థులను పోటీకి దింపినప్పుడే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా పిఠాపురం గురించి చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి చూపు నెలకొని ఉంది. నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం ముగిసే వరకు తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురం పేరు మార్మోగిపోయింది. అందరూ పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రచారంలో చివరి రోజున వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ సీఎం జగన్ హామీ ఇవ్వడం పిఠాపురంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. ఇంకోవైపు పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే పిఠాపురం ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారనేది జూన్ 4వ తేదీన కౌంటింగ్ రోజు తేలనుంది. ఓవైపు పవన్ కళ్యాణ్కు భారీ మెజారిటీ ఖాయమని కూటమి నేతలు ప్రచారం చేస్తుంటే వంగా గీతదే విజయమంటూ వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే వంగా గీతలో మాత్రం గెలుస్తానన్న కాన్ఫిడెంట్ అయితే కనిపించడం లేదన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక మంగళగిరిలో లోకేష్ మీద పోటీ చేసిన మురుగుడు లావణ్యను గెలిపిస్తే మంత్రిని చేస్తానని మాటిచ్చారు జగన్. 2014-19లో వరుసగా 2 సార్లు వైసీపీ తరపున విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ ఈసారి పక్కన పెట్టేశారు. లోకేష్కు ప్రత్యర్థిగా వైసీపీ తరపున చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చారు. ఈమె మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అయినా లోకేష్ వైపే మొగ్గు కనిపిస్తోందని, పోరు ఏకపక్షమేనని వివిధ సర్వేలు చెబుతుండటంతో టీడీపీ వర్గాలు భారీ మెజారిటీ ఖాయమని నమ్ముతున్నారు. లోకేష్కు కూటమి పక్షాలైన జనసేన, బీజేపీ శ్రేణులు కూడా మద్దతుగా నిలిచాయి. అయితే లోకేష్ కూడా ఇక్కడ కష్టపడ్డారు. 5 ఏళ్లుగా నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఊరూరా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు సొంత నిధులు ఖర్చు చేశారు. సుమారు 4,000 మంది నిరుపేద నేతన్నల కుటుంబాలకు ఆధునిక రాట్నాల పంపిణీతో పాటు ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇప్పిస్తూ అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. అన్ని కులమతాల ప్రజలతో కలిసిపోయారు. దీంతో లావణ్యకు ఆశాభంగం తప్పదని, లోకేష్ గెలుపు ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక కుప్పంలో చంద్రబాబుపై భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానన్నారు జగన్. గత ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడంతో ఈసారి ఇంకాస్త గట్టిగా పనిచేస్తే గెలుపును దక్కించుకోవచ్చన్న కసితో పనిచేసింది వైసీపీ. అయితే రాజకీయ భీష్ముడు చంద్రబాబు ముందు వైసీపీ ఎత్తులు పనిచేయలేదని అంటున్నారు. కుప్పంలో బాబుకు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ఓడించడమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ వ్యూహాలు పని చేయలేదని, ఆ ముగ్గురికి ఆశాభంగం తప్పదని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఫలితాలు ఎలా ఉంటాయో అన్నది.